ఇద్దాం అనుకున్న మెసేజ్ పోయింది, మధ్యలో డిస్టర్బ్ అయిపోయింది. మధ్యలో బ్రేక్ ఇవ్వడంతో డిస్టర్బెన్స్ వచ్చింది. వాస్తవంగా ఇద్దాం అనుకున్న సంకేతంలో సక్సెస్ అయింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడు లోకేష్ అన్న సంకేతం తమ క్యాడర్కి ఇచ్చుకోగలిగారు. పబ్లిక్ కూడా చంద్రబాబు తర్వాత వారసుడు లోకేషే, జూనియర్ ఎన్టీఆర్ కాదు, లేదా నందమూరి కుటుంబం కాదు, చంద్రబాబు తర్వాత వాళ్ళ అబ్బాయే ముఖ్యమంత్రి అభ్యర్థి, పార్టీ నడిపించేది వాళ్ళ అబ్బాయే. అది ఒకవేళ పాదయాత్ర పెట్టినా పెట్టకపోయినా మెసేజ్ వెళ్తా జనాలు. అట్లా కాదు కదా, అది ప్రూవ్ చేసి చూపెట్టడం కదా. ప్రూవ్ చేసుకున్నారా మరి? అంతే కదా, పాదయాత్ర చేశాడంటే ప్రూవ్ చేసుకుంటేనా. నువ్వు రాజసూయ యాగం చేసేవాళ్ళు ఇదివరకు, ఇది పూజ చేసి ఒక గుర్రాన్ని వదిలేస్తే ఆ గుర్రం వెళ్ళినంత మేర కూడా ఆ రాజుది ఇష్టం లేదు అంటే గనక, అంటే ఆ దారిలో ఉన్నటువంటి రాజులు సరెండర్ అవ్వాలి, కప్పం చెల్లించడానికి సిద్ధపడాలి, సామంతులు ఉంటాయి. అట్లా కాదు అంటే పోరాడి గెలవాలి. అది ఆనాటి రాజసూయం. ఇప్పుడు రాజకీయ రాజసూయం అంటే పాదయాత్ర. ఇది రాజసూయం, ఇది పాదయాత్ర రాజసూయం. ఇక్కడ మేము అడుగు పెట్టాము అంటే నెక్స్ట్ ఏంటి? రాజశేఖర రెడ్డి తనే సీఎం కావడం కోసం పాదయాత్ర చేశాడు, చంద్రబాబు నాయుడు తనే సీఎం కావడం కోసం పాదయాత్ర చేశాడు, జగన్మోహన్ రెడ్డి తనే సీఎం కావడానికి పాదయాత్ర చేశాడు, షర్మిల వాళ్ళ అన్న సీఎం కావడానికి పాదయాత్ర చేశాడు. రెండోసారి తనకైతే అచ్చిరాల.